హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఎంతో సులభంగా చాలా రుచిగా ఉండే విధంగా వంకాయ టమాటా బంగాళదుంప గుజ్జు కూర ఎలా తయారు చేస్తానో చూడండి. ముందుగా నేను మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని దీన్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా వంకాయలు టమాటాలు ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా చీల్చుకోవాలి. వంకాయలు చూసారు ఇలా నిలువుగా నీళ్ళల్లో వేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి, మనం వెంటనే చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. కొంచెం టైం పడితే ఉప్పు వాటర్లో వేసుకోండి. వంకాయలు ఇలా కట్ చేసుకొని కూరగాయలు ముందుగా కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసి వాటిని అవి కొంచెం చిటపట అంటున్నాయని మూత పెట్టానండి, పైకి చిందకుండా సిమ్లో పెట్టి వాటిని బాగా వేగనిచ్చి ఇందులోకి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. రైస్లోకైనా రోటీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇందులోకి బీన్స్ వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు. నేను ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇందులో వేస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగనివ్వండి. ఉల్లిపాయలు దోరగా వేగనిచ్చి ఇందులోకి ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నాను. టమాటాలు వేసి వంకాయ బంగాళదుంప అన్నీ వేసేసుకోవచ్చండి. ఇది చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ కర్రీ. దీనికి మనం ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, గ్రేవీ కర్రీలాగా. ఇందులోకి తగినంత పసుపు, ఉప్పు వేస్తున్నాను. నేను కల్లుప్పు వేసాను, ఇష్టం లేని వాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువగా ఇగురు కూరలు మనం విజిల్ పెట్టుకునే కూరలు ఫ్రైల్లోకి మాత్రమే సాల్ట్ వాడండి. పులుసులు పచ్చళ్ళు వాటన్నిటికీ ఇలాంటి రాక్ సాల్ట్ వాడటం చాలా మంచిది. అలవాటు చేసుకోండి మెల్లిగా. అలవాటు లేని వాళ్ళు అందరూ గబక్కన సాల్ట్ తీసి వేసేస్తారు, కానీ ఈ ఉప్పు వాడటం మంచిది. దీన్ని కొంచెం సిమ్లో పెట్టి కొంచెం వాటర్ మగ్గే వరకు ఉప్పు పసుపు కొంచెం అందులో కలిసే వరకు ఉంచి ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. తగినంత కారం వేసుకోండి. కూర అయితే చాలా కమ్మగా ఉంటుందండి. కారం కూడా ఎక్కువ అవసరం లేదు, చాలా తగు మోతాదులో వేసుకుంటేనే కర్రీ కమ్మగా ఉంటుంది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి సిమ్లో పెట్టి 1 విజిల్ అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. వాటర్ చూసాను నేను ఎంత తక్కువ వేసాను, ఎక్కువ వేయకూడదు. చాలు, చక్కగా లక్కలాగా అయిపోతుంది కూర. ఇందులోకి ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. అంతేనండి, ఎంతో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా బంగాళదుంప కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ప్రయత్నించి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.